డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ మలక్పేటలో ఒక విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద మృతి చెందింది శిరీష అనే ఒక వివాహిత. సో ఇటీవల మనం వరుసగా చూస్తూనే ఉన్నాము. భార్య హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వివాహిత హత్యలు. శిరీషని కొట్టి చంపేశారనే అనుమానాలు అయితే బంధువులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శిరీషకు తల్లిదండ్రులు లేకపోవడంతో పెంచుకున్నటువంటి ప్రొఫెసర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు 6 ఏళ్ల కిందట. సో ఇప్పుడు మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. భర్త మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినయ్ సార్ చెప్పండి, ఏం జరిగింది? శిరీష ఎట్లా మృతి చెందింది? సార్ నైట్ నేను 10 o'clock వచ్చాను. అన్నం తింటున్నారు. నేను వచ్చి సరే నేను వాళ్ళు తిన్నాక నేను కొంచెం తినేసి పడుకున్నప్పుడు ఏదో నేను పడుకున్నా. మా సిస్టర్ ఏదో పెయిన్ లాగుంది అని అంట. చెస్ట్ పెయిన్ అంటే పీసీఎం పెట్టినారు. ఆ రూమ్లో పడుకుంది. 8:30కి వాటర్ వస్తాయి. జమునా టవర్స్లో వాటర్ వస్తాయి. వాటర్ సౌండ్కి మార్నింగ్ 8:30కి అమ్మాయి లేచినా కూడా 8:30 9 ఊరికి వెళ్తుంది. లేచి స్నానం చేసి వెళ్తుంది. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది. అరుస్తూ ఉంది. మా సిస్టరు రూమ్లో. నాకు ఏందా కొంచెం చూసి బయట ఏమన్నా అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది. బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేదు చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది. అంతే అయిపోయింది వినయ్ ఏం లేదు అన్నది. ఇంకెమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్. వచ్చింది, తీసుకెళ్ళినాం. హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. శిరీషకు మీకు సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎంఓడి ఉన్నప్పుడు ఇట్లా అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్, ఒకసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. 2016. అది సార్. మరి మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఈ 9 ఏళ్ళలో కూడా వాళ్ళతో మీరు కలవద్దని మాట్లాడొద్దని చెప్పి మీరు కొంచెం ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలిసింది. వాళ్ళ సిస్టరు ఒకసారి బుక్ చేయండి సార్, ఇది చూడండి. ట్రావెలింగ్ జమునా టవర్స్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటుందో వాళ్ళ సిస్టర్ని చూడండి. సరే మీరు ఏదన్నా పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకు సార్ వాళ్ళ అక్క రానండి కదా. ఎవరు రానన్నారా? వాళ్ళ అక్క ఎవరు, వాళ్ళ మామ అందరికి ఎవరు లేరు, ఎవరు రారు. తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిన. ఇది ఈ స్వాతి అనే జంగారెడ్డి బాగానే ఉండేనా వాళ్ళ కుటుంబ సభ్యులతో శిరీష? ఆమె తెలుసు సార్ నాకు. వీళ్ళందరూ నేను వాళ్ళని చూసి ఇప్పుడు ఎవరెవరు అనేది కూడా నాకు తెలియదు. ఎందుకు నిరాకరించారా? ఎందుకు మీతో ఏదో ఒక చిన్న పిఎస్ లోనో ఇట్లా ఉండేది కదా. లో లేని ఈరోజు సార్ అసలు నేను ఇప్పుడు అమ్మాయి ఏమైంది తెలుసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. చూద్దాం అసలు ఏంది ఇది విషయం ఏందో తెలుసుకొని పోదామని. మీరే పనులు చేస్తున్నారు సార్. అది రిపోర్టు దేనికైనా ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి ఉంటా. మీ ముందు చెప్తున్నా, నేను ఉండేటోని కాదు ఏది జరిగితే అది జరిగినండి సార్. అంటే మీరు ఏం జాబ్ చేయరు, వేధిస్తున్నారు, పనులు చేస్తున్నారు. 2 years లేకపోతే నేనే కదా సార్ వాళ్ళ అక్కకి డబ్బులు పంపించాలన్నా నేను చెప్పి పంపించేది కదా. వాళ్ళకి కూలర్ కావాలన్నా ఇక పోతే నైట్ డోల్పెంట్లు ఉంటే తీసుకొచ్చి అమ్మ వాళ్ళు తిడతారేమో మా నాన్న అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పెడితే వాడు ఎస్కేప్ ఆన్లైన్లో
2021 మన సైదాబాద్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన సైబర్ క్రైమ్లో. ఈ 9 ఏళ్ళు మీరంతా అంటే బాగానే ఉండేదా శిరీష? మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది? అమ్మాయి అసలు నాతో అసలు ఏమో అసలు ఎందుకో అది దేవుడు నన్ను